హాయ్ హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. తమ్మేలు చూసారు కదా ఫ్రెండ్స్. బోర్ పాయింట్ ఎలా పెడతారు, బోర్ ఎలా వేస్తారు, అసలు బోర్ పడుతుందా లేదా, బోర్ పాయింట్ పెట్టే విధానంలో అనేది అయితే చూపించబోతున్నాం. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయాము, ఊరికి కూడా వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట. ఈరోజు బోర్ పాయింట్ పెట్టించి బోర్ వేయాలనేది అయితే డిసైడ్ అయిపోయాము. ఇంకా ఊరైతే వచ్చేసాము. మేము నాన్న ఫోన్ చేస్తున్నాడు అనమాట. తొందరగా రమ్మని చెప్పి పాయింట్ పెట్టడానికి మనిషి వచ్చారని చెప్పి. సో మేమైతే ఇంటికి వెళ్ళకోకుండా డైరెక్ట్ పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, మేము వచ్చేసరికి ప్రాసెస్ అయితే రెడీ అయిపోయి అంటే స్టార్ట్ చేసేసారు. బోర్ పాయింట్ అయితే పెట్టడానికి ఇగో ఇలా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయతో పొలం చుట్టూ ఇలా అరచేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. నేను ఫస్ట్ అయితే ఎప్పుడు చూడలేదండి ఇంతవరకు బోర్ పాయింట్ ఎలా పెడతారు అనేది. ఇలా కొబ్బరికాయతో పెడతారు అని విన్నాను తప్ప ప్రాక్టికల్గా అయితే చూడలేదు. ఇప్పుడే ప్రజెంట్ చూస్తున్నాను. లోపలైతే చిన్న డౌట్ ఉంటుండే, అసలు ఇట్లా పెడితే బోర్ అంటే పడుతుందా బోర్ అనేది అయితే డౌట్ ఉంటుండే. ఇంకా అంటే కొంచెం పెద్దల నమ్మకం ఉంటుంది కదా, అది వర్కౌట్ అవుతుందని అయితే అంటుంటారు. చూసారు కదా, ఆ ప్లేస్లో అయితే బోర్ పాయింట్ ఉందని చెప్తున్నారు. తను కొబ్బరికాయని ఇలా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్గా అదైతే కదిలిపోతుందండి. చూసారు కదా, మాకైతే బోర్ పడిందా లేదా అనేది వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. బోర్ పాయింట్ పెట్టే అతని పేరైతే గోపగాని చిన్న లక్ష్మీనారాయణ. ఫోన్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. సూర్యాపేట చుట్టుపక్కల ఎక్కడికైనా వస్తారు, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా చెప్పేది ఏంటంటే, ఇతను మా ఊర్లో చాలా పాయింట్లు పెట్టాడు, అన్నీ సక్సెస్ అయ్యాయి. మాది కూడా పెడుతున్నాడు ఇప్పుడు. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ మా పొలం పక్కన వాళ్ళు కూడా పెట్టించుకుంటా అని అన్నారు. వీడియో మొత్తం చూడండి, బోరు పడిందా లేదా అనేది అయితే క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇలా కొబ్బరికాయతో బోర్ పాయింట్ చూస్తే పడుతుందా లేదా, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నాకైతే వచ్చేసిందండి క్లారిటీ. వీడియో మొత్తం చూడండి, మీకు కూడా తెలుస్తుంది క్లియర్గా. వీడియో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా కొబ్బరికాయ కదులుతుంది. ఇంకా అక్కడ పాయింట్ అయితే చెప్పారు. ఇంకా అదే అంటే ఆ మడిలోనే ఇంకా 2-3 పాయింట్లు కూడా పెట్టారు. వీడియో చూడండి క్లియర్గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, బోర్ పాయింట్ చూసే పర్సన్ పేరు గోపగాని చిన్న లక్ష్మీనారాయణ. కాంటాక్ట్ నెంబరు డిస్ప్లే అవుతుందండి స్క్రీన్ మీద. మీకు ఎవరికైనా అవసరం ఉంది బోర్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా యూజ్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారని అయితే నేను చెప్పగలను. 80% అయితే చెప్పగలనండి. ఇంకా తర్వాత అయితే బోరుగా అంతా ప్రాసెస్ అంతా రెడీ చేశారు. ఇక్కడ బోరు వేసే దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ పాయింట్ దగ్గర ప్రాసెస్ చేయాలంట అండి. ఆ ప్రాసెస్ అంతా చేయిస్తున్నారు. యాక్చువల్ అయితే మా నాన్న మా పిల్లలతో చేయించాలని అనుకున్నాడు, బట్ వాళ్ళు భయపెడుతున్నారు ఆ సౌండ్స్ ఆ మిషన్స్ అన్నీ చూసి. సో తర్వాత ఇంకా నేనే కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది. అసలు కొబ్బరికాయ కొట్టడం అనేది నాకు అసలు అలవాటు లేదు, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొబ్బరికాయ మంచిగా పగిలింది. ఐ హోప్ ఇంకా నాకు మంచిగా అనిపించింది అనమాట. బోర్ పడుతుందిలే అని ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా నాన్న అయితే మా పిల్లలతో చేయిస్తున్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నాకైతే లోపల కొంచెం భయంగా ఉంది. ఆ ప్లేస్లో అంతా బండ ఉందని అందరు అంటుర్రు, బోర్ పడిద్దా లేదా అని. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మా నాన్న 2 బోర్లు వేయించారు, పడలేదు. ఇంకా ఇప్పుడు చూడాలన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ వేస్తున్న క్రమంలో అంతా అక్కడ బండే వచ్చిందండి. నాకైతే చాలా భయం వేసింది. అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు, వేరే ప్లేస్లో పెట్టించుకోవాల్సి ఉంటే ఇక్కడ పడదు అది ఇది అని చెప్పేసి. కొద్దిసేపు ఇంకా మేమైతే అలా పక్కకి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత అలా వెళ్ళి చెట్టు కింద అయితే కూర్చున్నాము. మనుషులు అన్నాక కొన్ని అయితే ప్రకృతి పరంగా ఖచ్చితంగా నమ్మాలండి. మేము నమ్మము, అన్నీ సైంటిఫికల్గా ఆలోచిస్తామంటే అన్నీ సైంటిఫికల్గా వర్కౌట్ అవ్వవు. కొన్ని సహజంగా ప్రకృతి పరంగా అయితే దేవుడు కొన్ని మనకి ఇస్తాడని అయితే నమ్మాలి ఖచ్చితంగా. మేము బోర్ పాయింట్ వేస్తున్నాము. ఇక్కడైతే మాకు బోర్ పాయింట్ వేసిన వ్యక్తి మీద
మేమైతే నమ్మకం పెట్టుకున్నామండి. ఖచ్చితంగా పడుతుందనే లోపల ఆశ. లాస్ట్ ఇయర్ పడలేదన్న కొంచెం బాధతో అయితే ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంకా అంతా రాయి తగిలి అంతా ఇట్లా సున్నంలాగా వచ్చేస్తుంది. మట్టి అంతా వైట్ పౌడర్‌లాగా. ఇంకా లోపల భయమైతే ఎక్కువైపోతుంది. నాకు 6 ఏసారంట లోపలికి పైప్‌లో. అయినా పడలేదు. ఇంకా 7 పైప్ ఏసినప్పుడు చూడండి ఇగ నాకైతే ఎక్సైట్‌మెంట్ ఆగలేదు. బోర్ పడింది. అసలు ఆ ఫీలింగ్ అయితే ఎంత హ్యాపీ ఇచ్చిందంటే, చిన్నప్పటి నుంచి మా నాన్న అయితే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో, ఆ బావి లేక మాకున్న చుట్టుపక్కల వాళ్ళందరికి ఒకటే బావి. అది ఎప్పటినుంచో అంట అందరూ దాంట్లో నుంచే వాటర్ పెట్టుకుంటాం, గొడవలు అవ్వడం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు మా నాన్న అయితే. అసలు ఇంకా బోర్ పడింది అనంగానే నాన్న కళ్ళల్లో ఆనందం అయితే అసలు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా అసలు ఇంకా ఆనందంతో కన్నీళ్ళు అయితే వచ్చేసాయి. దాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నా. చూడండి బోర్ పడింది, చాలా హ్యాపీ అనిపించింది. 80 ఫీట్లలో బోర్ పడిందండి. ఇంకా ఎక్స్ట్రా కూడా వేయించారు. చూసారు కదా, కొబ్బరికాయతో బోర్ పడడం అనేది అయితే చూసారు. మేమైతే సక్సెస్ అయ్యామండి. గోపగాని హుస్సేన్ మాకు పాయింట్ చేశారు. మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలి బోర్ వేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్‌కి డిస్‌ప్లే అవుతుంది. నెంబర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. వీడియోని లైక్ చేయండి. హృదయపూర్వకంగా అందరూ మాకు కంగ్రాట్స్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. లవ్ యూ ఆల్.